ఈ రోజు కదా మంత్రి పదవి. అనగనగా ఒక దేశాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చింది. రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతోమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ పాదుషా పరీక్ష పెట్టాడు. కానీ ఒక్కళ్ళు పరీక్షలో నెగ్గలేకపోయారు. చివరికి ఇద్దరు మార్వాడీలు మిగిలారు. సరే, మీ ఇద్దరికీ పరీక్ష పెడతాను. ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాను అని వారితో పాదుషా చెప్పాడు. మరునాడు పాదుషా 2 బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో 50 ఏసు చొప్పున చక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుర్లకు ఇచ్చిరమ్మని ఇద్దరు మార్వాడీలని పంపించాడు. పాదుషా ఆజ్ఞ ప్రకారం చక్కిలాల బుట్టను పొరుగురులో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు. మొదటి మార్వాడి తీసుకువచ్చిన రసీదులో 45 చక్కిలాలు మాత్రమే చేరినట్లు వ్రాయబడింది. తక్కిన 5 ఏమయ్యాయని పాదుషా అడిగాడు. అందుకు మొదటి మార్వాడి, మహాప్రభు క్షమించాలి, మధ్యదారిలో ఆకలి వేసింది, అందుకని 5 చక్కిలాలు నేను తిన్నమాట నిజమే అని తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు పాదుషా అతని అవివేకానికి, అమాయకత్వానికి లోపల నవ్వుకుని, యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అని అనుకున్నాడు. మరి తరువాత రెండో మార్వాడి వైపు తిరిగి, మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా? దూరపు ప్రయాణం కదా అని అడిగాడు. అందుకు ఆ రెండో మార్వాడి, వేయకేమీ ప్రభు, మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్లకు ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చిరమ్మిన చక్కిలాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. అయితే ఒక్కొక్క దానికి జాగ్రత్తగా అంచులు చిదిమి తినటం చేత స్వరూపాలు చిన్నవయ్యాయి గాని లెక్కకు తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకోరని తలుస్తాను అంటూ తాను చేసిన తప్పును ఎంతో యుక్తిగాను వినయంగాను చెప్పి సమర్థించుకున్నాడు. ఇది వినగానే పాదుషా మనసులో చాలా సంతోషించాడు. ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు పాదుషాకు తెలిసి వచ్చాయి. ఈసారి వాళ్లకు మరొక పరీక్ష పెట్టి చూద్దామన్నాడు. వాళ్లకు తెలియకుండా 2 సంచులలో బూడిద వేయించి వాటిని పొరుగు నవాబుకిచ్చిరమ్మని ఇద్దరిని పంపించాడు. ఇది ఒక అర్థం లేని పనిగా పైకి కనబడుతుంది, కానీ బుద్ధిబలం ఉన్నవాడికి, ఆ ఆలోచన లేనివాడికి ఉండే తేడాను కనిపెట్టడానికి ఇది తగిన పరీక్ష అని నిశ్చయించాడు. మొదటి మార్వాడి వెళ్ళి పాదుషా ఇచ్చిన సంచిని నవాబు గారికి సమర్పించాడు. ఆయన విప్పు చూసి, ఏమయ్యా, ఇదేమిటి బూడిద తీసుకొచ్చావు అర్థం లేకుండా? నీకేమైనా పిచ్చెక్కిందా అని కోపగించుకున్నాడు. మొదటి మార్వాడి హడలిపోతూ, మహారాజా, పాదుషా వారు ఇచ్చిరమ్మన్నారు, తీసుకువచ్చాను. అంతేకాని సంచిలో ఏముందో నాకేం తెలుసండి అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి పాదుషా పంపి ఉంటాడు. వీడు కాజేసి ఈ బూడిద పోసుకుని వచ్చాడు అని అనుమానపడి అతన్ని అవమానించి పరాభవించి పొమ్మన్నారు. ఇంకా రెండో మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు. అందులో ఏముందో మొదట అతనికి తెలియదు. సంచి విప్పగానే ఈ నవాబు గారు కూడా అతని వైపు మిర్రిమిర్రి చూసి, ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు? ఇదేనా మీ పాదుషా గారు నాకు పంపిన కానుక అన్నారు. యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి, ప్రభు, మా పాదుషా వారు ఈ మధ్యనే మక్కా యాత్ర దర్శించుకుని వచ్చారండి. అక్కడ నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలిన వారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు అపరిమితంగా సంతోషించి పాదుషా తరపున మార్వాడిని ఎన్నో విధాల గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. మొదటి మార్వాడి, రెండో మార్వాడి తిరిగి వచ్చారు. నవాబు పంపిన కానుకలను మార్వాడి పాదుషా వారికి సంతోషంతో అందజేశాడు. మొదటి మార్వాడి తెల్లముఖం వేసుకుని విచారంగా నిలబడ్డాడు. పాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే చెప్పాలి.